హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైంలో తినడానికి మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటో కాదండి, కోకోనట్ రైస్. ఈ కోకోనట్ రైస్లోకి చికెన్ కర్రీ కానీ ప్రాన్స్ కర్రీ కానీ కలిపి తింటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా కోకోనట్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. కోకోనట్ తీసుకుంటా కోకోనట్ మిల్క్ చేసుకోవాలండి. నేను దీనికోసం ఒక మీడియం సైజు కోకోనట్ని తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మీరు ఎక్కువ రైస్ చేసుకోవాలంటే పెద్ద సైజు కోకోనట్ తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ వేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసిన తర్వాత మధ్యలో ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇలా కోకోనట్ మిల్క్ వేసుకొని రైస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు చాలా మెత్తగా అయ్యింది కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో వడకట్టి తీసుకోండి. ఇలా వడకట్టి తీసుకోవడం వల్ల పిప్పు ఏదైనా ఉంటే పైన ఉండిపోతుందండి. ఈ విధంగా 2-3 టైమ్స్ వడకట్టి తీసుకోండి. ఈ విధంగా వడకట్టడం వల్ల ఎంత పిప్పు వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ మిల్క్ని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఈ విధంగా కట్ చేసి తీసుకోవడం వల్ల కుక్ చేసినప్పుడు ఈజీ అవుతుందండి. ఈ విధంగా రెడీ చేసుకోవడం వల్ల మనం వంట చేసేటప్పుడు గాబరా ఉండదండి. అదేవిధంగా ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలను తీసుకోండి. టమాటాలు కూడా ఆనియన్స్ లాగే నిలువుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోండి. ఈ కట్ చేసిన ముక్కలను ఆనియన్స్ తీసుకున్నాం కదండి, అదే ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత కారం కోసం 4 చిల్లీలను తీసుకుంటున్నాండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చిల్లీ తీసుకోండి. కారం ఎక్కువగా కావాలంటే తీసుకోండి. ఇప్పుడు ఈ మిర్చిని నిలువుగా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లోకి ఏ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు కోకోనట్ రైస్ కోసం మసాలా సామాన్లు తీసుకోండి. అవి ఏంటంటే లవంగాలు 4, అనాస పువ్వు 1, మిరియాలు 1/2 టీ స్పూన్, జీర 1/2 టీ స్పూన్, యాలకులు 3, దాల్చిన చెక్క 2 ఇంచీలు, మరాఠీ మొగ్గ. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నేను ఈ కోకోనట్ రైస్ కుక్కర్లో చేసుకుంటానండి. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల కోకోనట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఈ విధంగా వేడైన తర్వాత మనం మసాలా సామాన్లు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసుకుని బాగా వేపుకోండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న చిల్లీలు ఇందులో వేసుకోండి. చిల్లీ కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు ఇందులో వేయండి. వేసి బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయ్యాయి ముక్కలు. ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 మినిట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇందులోకి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు బాగా మగ్గుతాయండి. ఈ విధంగా కలుపుకొని కుక్కర్ బెల్ట్ విజిల్ తీసి మూత పెట్టుకోండి. ఫ్రై చేసుకోండి 2 మినిట్స్. ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు 2 గ్లాసులు రైస్ తీసుకోండి. ఇవి 400 గ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు వీటిని 2 సార్లు కడిగి వాటర్ వేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు అడుగు మొత్తం పట్టకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన కోకోనట్ రైస్ టేస్టీగా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న కోకోనట్ మిల్క్ని తీసుకొని మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకున్నామో దానికి డబుల్ మిల్క్ వేసుకోండి. మీకు ఎంత మిల్క్ వచ్చిందో అంత వేసుకొని మిగతాది వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కు 4 గ్లాసులు మిల్క్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మిల్క్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. సాల్ట్ చూసుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపోతే వేసుకోండి. ఈ విధంగా కుక్కర్ మూతకు బెల్ట్ విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.
తర్వాత విజిల్లో ఉన్న గాలి మొత్తం నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. బాగా కలుపుకోండి. అంతేనండి, ఈ కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.